చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఎంత గొప్ప స్వాగతం అంటే గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వంతో విసిగి వేశారున్నారు. ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ ఒక రోడ్డు కానీ, డ్రైన్ కానీ, మౌలిక వసతులు కానీ, తాగునీరు కానీ ఏమీ లేకుండా ఏదో బటన్ నొక్కుతున్నానని 2 స్కీములను అడ్డం పెట్టుకుని ఇంటి పన్ను కానీ, కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచడం కానీ, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం కానీ, పక్క రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు మనకి 20 రూపాయలు తేడా ఉంటుంది. వాళ్ళు స్టేట్ ట్యాక్స్ని తగ్గిస్తే ఈయన దాన్ని ఎక్కువ చేసి వసూలు చేసి మనకేమీ తెలియనట్టు కుడి చేత్తో 4 స్కీములు పేదవాళ్ళకి ఇచ్చి ఎడం చేత్తో మధ్యతరగతి మధ్యతరగతి నడ్డీసేసిన మనిషి అండి ఈయన. అలాగే ఈ రాష్ట్ర గ్రోత్ని నాశనం చేశాడు. 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందంటూ నాకేమాత్రం అనుమానం లేదు. కేవలం దోచుకోవటం, దాచుకోవటం, వనరులన్నింటినీ మింగేశాడు. ల్యాండు, శాండు, వైను, మైను ఇలాంటి వనరులన్నీ కూడా మింగేసి అనకొండలాగా లక్షల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఈయన వల్ల జరిగింది ఏమీ లేదు. ఒక్క అవకాశం అనే అధికారంలోకి వచ్చినప్పుడు మనకేదో చేస్తాడని మేము అనుకున్నాం. ఆ ఒక్క అవకాశం ఆయనకి ఇమ్మన్నాడని చెప్పి ఆయన బాగు కోసం అని చెప్పి ఆయన ఈ 5 సంవత్సరాలు నిరూపించాడు. ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఈయన ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తాం. గత ప్రభుత్వం పథకాలతో ఎరవేస్తే ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ విన్నా సరే పంచకర్ల, జనసేన, బీజేపీ అందరి నోట్లోంచి వినిపిస్తుంది. సో మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు? నాకు 1,00,000తో గెలవాలని ఆశ ఉందమ్మా. 1,00,000కు 100-200 తగ్గినా కూడా డెఫినెట్ గా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మేము ప్రచారం చేస్తున్నప్పుడే వాళ్ళ ఫేస్ రీడ్ చేస్తుంటాం. వ్యాన్ నుంచి ఆ పాజిటివ్నెస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి మొహంలో కనిపిస్తూ ఉంది. మంచి మెజార్టీతో చాలా వేల మీద లెక్కించుకున్న ఫస్ట్ 10 మందిలో మెజార్టీలు మేము ఉంటామన్న ఆశాభావం కూడా మాకుంది. నేను, మా సీఎం, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తాం. ఆ విశ్వాసాన్ని 5 సంవత్సరాలు ఈ ప్రజలకు చూపిస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? లాస్ట్ చివరి అంటే ప్రజలు ఇప్పుడు అందరూ ఆల్రెడీ మీకు కష్టాలు అన్ని చెప్తున్నారు కదా, సమస్యలు మీరు అన్ని విధాలుగా కొత్త ప్రభుత్వం రావటం, మేము ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు తరువాత మనం ఓటాడుకుంటా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓటేసే విధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి సీఎం రమేష్ గారు, ఎంపీ అభ్యర్థి నేను అనుకోవడం జరిగింది. మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాను, 5 సంవత్సరాలు ఒక బాండెడ్ లేబర్ లాగా ఈ నియోజకవర్గానికి కష్టపడతానన్న మాట ప్రజలకు ఇస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజల్లో ఉండటం. ఇప్పుడు ఏ సమస్య చెప్పినా దాన్ని ఏదో ఇక్కడ కాగితం తీసుకుని అక్కడ పక్కన పడేసే మనుషులం కాదు. ఇదంతా కూడా సిస్టంలో లోడ్ చేసుకుంటా ఉన్నాం. మేమే మీ దగ్గరకు వచ్చి మీరు ఇది అడిగారు, ఇదిగో ఇది చేస్తున్నాం అని చెప్పే పద్ధతిలో మా సర్వీస్ ఉంటుందని మీకు మనం చేస్తాం.